హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈరోజు చేసే రెసిపీ వచ్చేసరికి స్నాక్ అండి. గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. వీటిని అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట వచ్చినట్టే వస్తుందండి టేస్ట్ అయితేని. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే కాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇలా ఈ విధంగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో అయితే పురుగులు అయితే ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి పక్కనే. అలాగే ముందుగా అయితే వేడి నీళ్ళు మరిగించానండి. మరిగి నీటిలో అయితే వీటిని వేసుకోవాలి. వేసుకొని అయితే పక్కన పెట్టేసానండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉంచేయాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ముందుగా అయితే 2 స్పూన్స్ మైదా అయితే తీసుకున్నానండి నేను. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవచ్చు. నేనైతే చిన్న గోబీ అయితే తీసుకున్నాను, దానికి సరిపడా అయితే వేస్తున్నానండి. అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసానండి. టేస్ట్కి సరిపడినంత సాల్టు, కారం మనం స్పైసీగా తినేటట్టయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను. కొంచెం ఫుడ్ కలర్ అండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం లెమన్ అయితే ఒక చెక్క లెమన్ కూడా పిండేసానండి అందులోనే. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని అయితే ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇదంతా బాగా మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసిన తర్వాత మనం గోబీని అయితే నీటిలోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు అయితే వేసుకోకూడదు, మనం చూసుకుని వాటర్ వేసుకోవాలి. గోబీ అయితే వేస్తానండి ఇందులోని. కొంచెం కొంచెంగా అయితే వాటర్ అంతా తీసేసి అందులోది గోబీనే వేసాను ఓన్లీ. మనం ముందుగా కలిపేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా ఈ గోబీకి అయితే పట్టించేయాలండి. పట్టించి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు మనకు టైం ఉంటే కనుక. నేనైతే పక్కనైతే పెట్టేస్తానండి 1/2 అవర్ అయితేని. 1/2 అవర్ తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఆయిల్ అయితే పెట్టానండి. దీనికైతే ఆయిల్ అవి అయితే అసలు ఏం లాగదండి. నేను కొంచెం వేసాను చూడండి, దీంట్లోనే ఫ్రై అయిపోతుంది ఆయిల్లోని. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే వేసుకోవాలండి 1/2 అవర్ తర్వాత. ఈ విధంగా దీన్ని అయితే బాగా వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. గోబీ అయితే బాగా ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ అయితే బాగుంటుంది, లేదంటే పచ్చివాసన అయితే వస్తుందండి. అందుకని దీన్ని అయితే బాగా వేగించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని అయితేని. అవైతే చూడండి బాగా వేగిపోయినాయి. వేగిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి. పిండి ఎక్కువ వేసుకుంటే కనుక బాగా ముద్దలు అయితే అనిపిస్తుందండి. కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ లైట్గా అయితే వేసుకోవాలి. వీటిని అయితే బాగా వేగించేసానండి నేను. వేగించేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మనకి. అలాగే పిల్లలే కాదు పెద్దలే కాదు ఎవరైనా చాలా ఇష్టంగా అయితే తింటారు దీన్ని అయితేని. చూడండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ అయితే కొంచెం తీస్తానండి నేను. లైట్గా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేశానండి. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చక్రాలు అయితే కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. వేసిన తర్వాత వీటిని అయితే బాగా వేగించుకోవాలి. ఇవైతే బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు ఉన్నదైతే వేసుకోవాలి. లైట్గా అయితే సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడినంత. అలాగే కొంచెం కారం కూడా వేయాలి. స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పచ్చిమిర్చి కాకుండా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ అయితే 1 స్పూన్ 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను కార్న్ఫ్లోర్. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని దీన్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి అందులోని. బాగా చిక్కగా అయితే అయిపోతుంది కదా, అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను. ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి దీన్ని. కలిపిన తర్వాత అందులో కొంచెం టమాటో సాస్ అలాగే సోయా సాస్ కూడా వేసానండి. టమాటో సాస్ అయితే ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మంచూరియాకి ఎప్పుడైనా సరే. మళ్ళీ లాస్ట్లో అయితే వేస్తానండి. ఇప్పుడైతే కొంచెం వేసాను, మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాను. చూడండి ఈ విధంగా ఇదైతే చిక్కగా బాగా అయిపోతుందండి దగ్గరికి అయితేని. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే ఇష్టపడతారు ఈ గ్రేవీని కూడాని. ఇదంతా ఉడకట్టిందండి. ఇది ఉడకపట్టిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఇందులోని. ఇదే విధంగా క్యాబేజ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే ఇదే విధంగా అయితే చేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది. చూడండి వీటిని అయితే బాగా మిక్స్ చేస్తానండి. దగ్గరికి అయితే బాగా కలిపేసాను. మొత్తం అంతా దీనికి పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి. మనకు టమాటా సాస్ ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి.
లాస్ట్లో అయితే కొంచెం ఉల్లిపాయ అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. అంతే గోబీ మంచూరియా అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉన్నదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ అండి అందరికీ.